వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 12వ కథ వివాహ భోజనంబు వింటారు. నేను సొంత పనుల కన్నా బయట వాళ్ల పనుల్ని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఊరంతా తిరుగుతానని మా ఇంట్లో వాళ్ల మూకుమ్మడి అభిప్రాయం. ఆ మాట అర్ధసత్యమే, కానీ పూర్ణ సత్యం కాదు. ఎవరైనా ఏదైనా పని చేసి పెట్టమని మర్యాదగా అడిగినప్పుడు చెయ్యమని చెప్పలేను. పోనీవంటే తప్పించుకుని తెలివితేటలు లేవు. అది నా అదృష్టం అనండి, దురదృష్టం అనండి. ఎవరికి ఏ పని పడ్డా నేను కనిపిస్తానన్నది మాత్రం నిజం. ఓ రోజు నేను డైనింగ్ టేబుల్ దగ్గర మా వాళ్ళందరితో కలిసి టిఫిన్ తింటూ, మీ అందరికీ నేనంటే చులకన, కానీ ఊళ్ళో పెద్ద పెద్దవాళ్ళు కూడా అన్నిటికీ నా సలహాలు అడుగుతారు తెలుసా అని కాస్త నా గురించి నేను చెప్పుకోబోయాను. నా మాట సత్యం అన్నట్టు టెలిఫోన్ మోగింది. ఎవరో ఎత్తి కనుక్కున్నారు. నా కోసం అడుగుతున్నారట. హెల్త్ సెక్రటరీ గారు నాతో మాట్లాడతారట. వినగానే లేచి మా వాళ్ళందరికేసి ఓ లుక్కేసి అటు వెళ్ళి ఫోన్ అందుకున్నాను. అట్నుంచి మాట్లాడుతున్నది హెల్త్ సెక్రటరీ శర్మ గారు. నాకు బాగానే తెలుసు. ఆయన భార్య నేను మంచి స్నేహితురాళ్ళం. నమస్తే అండి, బాగున్నారా అని పలకరించాను. ఇంతకీ ఆయనకి నాతో పడిన పని ఏమిటిట? వాళ్ళ ఆవిడ లేవట్లేదు. ఆయన తల్లి పెద్ద ఆవిడ వీళ్ళ ఇంటికి వచ్చి ఉన్నారట. మడి వంట చేసి పెట్టేందుకు ఎవరైనా బ్రాహ్మణ వంట వాళ్ళని చూడమని. సరే సరే అని వచ్చేసి టేబుల్ దగ్గర కూర్చున్నా. ఏమిటి విశేషం అని అడిగారు మా వాళ్ళు. ఏం లేదు, ఏదో సెమినార్ట, కమిటీలో ఉంటారా అని అడుగుతున్నారు అని చెప్పి తప్పించుకున్నాను. నలుగురితో కాస్త మంచి సంబంధాలు కలిగి ఉండడం కూడా నేను చేయవలసిన పని అని గట్టిగా నమ్ముతాను. మార్కెట్ల రణరంగంలో ఒంటరి పోరాటం చేసే మాలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరితో చాలా మర్యాదగా మసులుకోవాల్సి ఉంటుంది. అవసరానికి పనికొచ్చినా రాకపోయినా మాకు కూడా ఒక అసోసియేషన్ ఉంది. దానికి సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక చిన్న స్వంత భవనం ఉంది. అనేక స్థాయిలుగా విభజింపబడిన 500 మంది సభ్యులున్నారు. వాళ్ల సంపాదనని బట్టి ఏడాదికోసారి ఫీజు కట్టేలాంటి వెసులుబాటు ఉంటుంది. కానీ అదేం పాపకర్మమో, కోటీశ్వరులు కూడా ఏడాదికి 10,000 పట్టాన కట్టరు. వేరే ఏ పని లేకపోయినా ఎవ్వరూ ఒక్క మీటింగుకి రారు. అటువంటి అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీని. కనీసం ఆఫీసు ఖర్చులకు సరిపడా డబ్బుని మా మెంబర్ల దగ్గర వసూలు చేసే మార్గాలు అన్వేషించడమే నాకున్న పెద్ద పని. అందుకే ఎప్పుడూ బిజీగా ఉన్నట్టు చూసేవాళ్ళకు అనిపిస్తుంది. ప్రతి నెల 3వ శనివారం సాయంత్రం 5 గంటలకి మా కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఖచ్చితంగా 6:30 కల్లా ముగుస్తుంది. పేరుకి మా కమిటీలో 13 సభ్యులున్నాం. మా ఆఫీసులో పనిచేసే ఆవిడ లక్ష్మి 10 రోజుల ముందు నుంచి రోజు ఫోన్ చేసి గుర్తు చేసినా 5-6 పోగైతే ఎక్కువ. ఒకవేళ 10 మంది ఎప్పుడైనా వచ్చినా ఎవరూ తమ సమస్యలు పైకి చెప్పుకోరు. చెప్పుకుంటే అవమానం కదా. అందుకని ఏవేవో పై విషయాలు, రాజకీయాలు మాట్లాడుకుని కాఫీ తాగి బిస్కెట్లు తిని వెళ్ళిపోతారు. కిందటి నెల జరిగిన కమిటీ మీటింగ్కి 8 మంది వచ్చారు. అబ్బో అనుకుని ఏదో ఒక కామన్ సమస్య గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అన్డిక్లేర్డ్ పవర్ కట్స్ గురించి చర్చ మొదలుపెట్టాం. ఇంతలోకి మా అపర కుబేర సభ్యుల్లో మొదటివారైన గోయంకా గారు హఠాత్తుగా లోపలికి వచ్చారు. వెనకాలే వచ్చిన ఆయన పిఏ చేతిలో బోలెడు కవర్లు. అంత పెద్దవాళ్లు తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్లరు కదా. ఇంతలోకి వాళ్ళ డ్రైవర్ ఆల్మండ్ హౌస్ స్వీట్ ప్యాకెట్లు ఒక 20 తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. గోయంకా గారు పిఏ చేతి నుంచి కవర్లు తీసుకుని ఆ సమయంలో అక్కడ ఉన్న మా అందరికీ పేరు పేరున స్వీట్ బాక్స్తో సహా ఇచ్చి అక్కడ లేని వాళ్ల కార్డులు లక్ష్మి చేతికిచ్చారు. మా అమ్మాయి పెళ్లి నవంబరు 16 రాత్రి 1:30 గంటలకి. మీరందరూ మీ కుటుంబ సభ్యులతో సహా అన్ని ఫంక్షన్స్కి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి అని ఎంతో మర్యాదగా మళ్ళీ చెప్పి వెళ్ళిపోయారు. అందరం ఎవరి కార్డులు వాళ్ళు చదువుకోవడం మొదలుపెట్టాం. కార్డు కిలో బరువు ఉన్నట్టుంది. పైన వెండి వినాయకుడున్నాడు. ఆఖరి పేజీలో నాట్యం చేస్తున్న శివపార్వతులున్నారు.
ఆ కార్డులో వధూవరులు, వారి పూర్వీకుల పరిచయాలు, పెళ్లివారి ఆగమనం, జయమాల, సంగీత్, మెహందీ, పెళ్ళి, పిదాయి, ఇలా రకరకాల వివరాలున్నాయి. మాకు తెలిసిందేమంటే పెళ్లి కూతురి తాతగారు ఎంపీ అయితే పెళ్లి కొడుకు తండ్రి ఒక రాజావారు. ఇంకా ఆ పూట సమావేశానికి కరెంటు చర్చ బదులు జరగబోయే పెళ్లి చర్చ జరిగింది. పెళ్లి వారం రోజులుందనగా లక్ష్మి అందరు కార్యవర్గ సభ్యులకి ఫోన్లు చేసి ఫంక్షన్ గురించి గుర్తు చేసింది. అందరూ తలా 1000 రూపాయలు ఇస్తే మన అసోసియేషన్ తరఫున మంచి గిఫ్ట్ కొని ఇవ్వచ్చునని మెసేజ్లు పెట్టింది. ఒక్కరైనా పలికితేనా? చాలామంది అవుట్ ఆఫ్ సిటీ అట. కొంతమందికి వేరే అపాయింట్మెంట్లున్నాయి. మరికొందరు తాము ఫ్యామిలీస్తో వెళ్లి బహుమతి వేరేగా ఇస్తారట. అసలు మా కమిటీలో సగం మంది 70 పైబడ్డవాళ్లు. అందున జైను మార్వాడీలు. 6 దాటితే ఎక్కడికి వెళ్లరు, బయటవేమీ తినరు. చివరికి చేసేదేమీ లేక నాకున్న అధికారాన్ని వినియోగించి 10,000 బ్యాంకులోంచి తీసి ఇంకో వినాయకుణ్ణి చందనంతో చేసింది కొని గిఫ్ట్ ప్యాక్ చేయించి తయారు పెట్టాను. నేను మా చైర్మన్ గారు వెళ్ళేటట్టుగా నిర్ణయించుకున్నాం. ఇంకా సాయంత్రం పెళ్ళనగా ఉదయం చైర్మన్ గారు ఫోన్ చేసి, సుశీల గారు, నాకు చాలా జ్వరంగా ఉంది, పెళ్ళికి రాలేను, మీరు రాజన్ గారిని తోడు తీసుకుని వెళ్ళండి, ఆయన వస్తానన్నారు అని అన్నారు. ఏం చెప్పను, ఎక్కడున్నా నా పని డ్యూటీ మీద పెళ్ళిళ్ళకి వెళ్ళడమేనా? మా ఇంట్లోనూ అంతే. ఏ ఫంక్షన్కైనా నేనే వెళ్ళాలి. అది పెళ్ళైనా, పేరంటమైనా, సూడిదలైనా, పుట్టినరోజులైనా. మా ఆయన నన్ను వెళ్ళనివ్వడమే పెద్ద కష్టంగా భావిస్తారు. చాలా ఉదారంగా అనుమతించాననుకుంటారు. ఖచ్చితంగా తిరిగి ఎన్ని గంటలకు వస్తానో నా చేతే కమిట్ చేయించి మరీ పంపిస్తారు. బయలుదేరినప్పటి నుంచి తిరిగి రావడం టెన్షనే. ఇక ఫంక్షన్ సమయానికి జరిపే బాధ్యతనంతా నేనే మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ అసోసియేషన్కి ఇంత కంచి గరుడ సేవ చేస్తున్నా అర్ధరాత్రి పెళ్లికెళ్లే బాధ్యతను కూడా నా మీదే పెట్టారు ఇంతమంది మగధీరులును. నాకు కుదరదని మొండికెయ్యొచ్చు, కానీ రేపు ఆ సదరు పెద్ద మనిషి ఎక్కడన్నా కనబడి, ఏం మేడం ఒక్కరూ రాలేదేమిటి అంటే నేనేం చెప్పాలి? అదేమిటో, ఎప్పుడన్నా మరీ చేతకాక ఒక ఫంక్షన్కి వెళ్ళకపోతే శాపం పెట్టినట్టు వాళ్లే నాకు 4 రోజులకే ఎక్కడో అక్కడ కనబడి నిలదీస్తారు. అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం కూడా నాకు చేత కాదు. మా చైర్మన్ గారు పాపం అంత జ్వరంలోనూ స్వయంగా ఫోన్ చేసి ఆదేశం లాంటి అభ్యర్థన చేశాక నేను చేయగలిగింది ఏముంటుంది? నాలాగే పెద్దగా పనులున్నట్టుగా పోజులు కొట్టని రాజన్ గారితో కలిసి వెళ్ళమని ఆయనే సూచించారుగా. రాజన్ గారు మా అసోసియేషన్కి పూర్వ చైర్మన్, వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, మంచి కన్సల్టెన్సీ ఉంది. సుమారు 60 ఏళ్లుంటాయి, పెళ్లి చేసుకోలేదు. అందుకేనేమో ఎప్పుడూ విశ్రాంతిగా ఆనందంగా ఉంటారు. అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏదో కొంపలంటూ పోతున్నట్టు పనులు చేసేవాళ్లను, ఎక్కడికో పరుగులు పెడుతూ ఇంకోళ్ళని నిలబడనేయకుండా చేసేవాళ్లను చూస్తే నాకు చాలా భయం. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూస్తే నేనేమీ గొప్ప పనులు చేయకుండా నాకున్న టాలెంట్ను వృధా చేస్తూ కాలక్షేపం చేస్తున్నానేమోననిపించి చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. రాజన్ గారు మధ్యాహ్నం ఫోన్ చేసి మేమిద్దరం మా కారులోనే వెళ్ళేటట్టు, తనని సాయంత్రం 7:30కి తార్నాకాలో పికప్ చేసుకునేటట్టు నిర్ణయించారు. ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళైతే ఊరికి అంత దూరంగా చేస్తున్నారు. దీనివల్ల కొన్ని లాభాలున్నాయి. తక్కువ స్థాయి బడుగు జీవులు అర్ధరాత్రి తిరిగి రావడం కష్టమని వచ్చే సాహసం చెయ్యరు. ఎటూ సాటి వాళ్లకు కార్లుంటాయి కదా. ఇంకా అతిథులు కూడా ఖచ్చితంగా పెళ్లికనే వస్తారు. ఊరి మధ్యలో వెన్యూ అయితే ఏదో 4 పనుల మీద తిరుగుతూ మధ్యలో తొంగి చూసి భోజనం చేసిపోయే ప్రమాదం ఉంటుంది. మరి మన పెళ్లివారి ఫంక్షను విజయవాడ రోడ్డు మీద ఒక 20 కిలోమీటర్లు వెడితే వస్తుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ కుడి ఎడమలకి తిరిగి ఎంత దూరం వెళ్లాలో. మేమిద్దరం ఏవేవో లోకాభిరామాయణం చెప్పుకుంటూ సుమారు 40 నిమిషాలు ప్రయాణం చేశాక రంగురంగుల లైట్ల తోరణాలు కనిపించాయి. రోడ్డుకి ఇరువైపులా అన్ని చెట్లు కలర్ బల్బులు పూశాయి. ప్రతి 10 గజాలకి స్వాగత ద్వారాలు, మళ్లీ వాటి మీద చిత్ర విచిత్రమైన డిజైన్లతో రంగుల లైట్లు. పెళ్లివేదికకి 5-6 కిలోమీటర్ల ముందు నుంచి అలంకారం చేశారు. ఒక్కొక్క కూడలిలో గుండ్రంగా రకరకాల పూలతో మడులు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పువ్వులతో ముగ్గులు వేసి అవి కనబడేలా పెద్ద లైట్లమర్చారు. ఇంకొక కూడలిలో పెద్ద నీటి మడుగు తయారు చేసి కలువ పువ్వులు వేశారు.
మా కారు నెమ్మదిగా పోనిస్తూ వాటిని చాలా వివరంగా చూశాం. వాళ్ళమర్చిన పుష్పాలన్నింటినీ విదేశాల నుంచే తెప్పించారని తర్వాత ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. అన్నట్టు ఒక చోట నెమళ్ళని, మరొక చోట చిన్న సెలయేరు, అందులో అందమైన బాతుల్ని కూడా వదిలారు. కనుల పండుగగా ఉన్న కళ్యాణ మంటప శోభను చూస్తూ ఆనందిస్తూ ముఖ్య ప్రవేశ ద్వారం దగ్గరికి చేరాం. వాకిట్లో కాపేసిన పెద్ద పోలీసు బలగం మేము టెర్రరిస్టులం కాదని తేల్చుకున్నాక మమ్మల్ని లోపలికి వదిలారు. అక్కడ టేబుల్ దగ్గర పన్నీరు జల్లి అతిథి మర్యాదలు చేసే అప్సరసలు మా చేతిలో ఉన్న ప్యాకెట్టును చూసి, మేడం, ఇది మా దగ్గర వదిలి వెళ్ళండి, ఇవన్నీ వేదిక వద్దకు చేరుస్తాం, మీ టోకన్ నంబర్ చెప్తే అక్కడ మీకు దీన్ని అందిస్తారు, ఇంతసేపు పట్టుకు తిరగడం కష్టం కదా అంటూ మా చేతిలో ఉన్న ప్యాకెట్టును తీసుకుని టోకెన్ చేతిలో పెట్టారు. ఇంకా ప్రాణం ఎంత తేలిక పడిందో. మా పేర్లు, కారు నంబరు అడిగి రాసుకున్నారు. అదెందుకో తర్వాత తెలిసింది. ప్రవేశద్వారాన్నించి కనీసం 4 ఫర్లాంగులైనా నడిస్తే గాని వివాహ వేదిక రాదు. మొత్తం ఆ ప్రదేశం 10 ఎకరాల నేలలో విస్తరించినట్టు అనిపించింది నాకు. వేదిక మీద ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, వాళ్ల తాలూకు వాళ్ళెవ్వరూ కనిపించలేదు. అది సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ అంతుంది. ఇంకా అలంకారాలనైతే నేను వర్ణించలేను. రిసెప్షన్ 9కి గాని మొదలవుదుట, పెళ్లి రాత్రి 1:30కి. ఇంకా మాలాగా ఊరికి ముందే చేరుకున్న అతిథులు ఏదో ఒకటి తింటూ తిరుగుతూ హైదరాబాద్ ఎగ్జిబిషన్లో లాగా 4 ప్రత్యేక వేదికల మధ్యగా తిరుగుతుండొచ్చు. ఆ చిన్న వేదికలు 4 పక్కలా ఉన్నాయి. ప్రతిదాని ముందర కొన్ని గుండ్రం బల్లలు, కుర్చీలు వేసున్నాయి. ఒకదాని మీద హాస్య కార్యక్రమాలు, జోకర్ల ప్రదర్శన, మిమిక్రీ జరుగుతోంది. దూరంగా ఉన్న ఇంకో వేదిక మీద శాస్త్రీయ సంగీత కళాకారులు కూర్చుని సితారు, ఫ్లూటు, జలతరంగ్ వాయిస్తూ వాద్యగోష్ఠి చేస్తున్నారు. మూడో దాని మీద కథక్, భరతనాట్యం, మణిపురి లాంటి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇంకా చివరి దాని మీద కొంతమంది యువకులు పాశ్చాత్య సంగీత వాయిద్యాలను శృతి కలుపుకుంటున్నారు. ఆ హోరు ఆలస్యంగా మొదలవుతుందిట. అవన్నీ చాలవన్నట్టు ప్రతి 10 గజాలకి టీవీలలో ఈ వధూవరుల నిశ్చయతాంబూలాలు, 3 రోజుల ముందు జరిగిన సంగీత్, మెహందీ వీడియోలు నిర్విరామంగా చూపిస్తున్నారు. పెళ్లి కూతురు పుట్టిన దగ్గర నుంచి ఆ రోజు వరకు ఎలా ఎదిగిందో చెప్పే బొమ్మలే బొమ్మలు. ఏమిటో అంతా అయోమయంగా అనిపించి భరతనాట్యం జరుగుతున్న వేదిక ముందున్న టేబుల్ దగ్గర సెటిల్ అయ్యాం. భోజనాలు ఎక్కడో దూరంగా కనిపిస్తున్నాయి, కానీ పెద్ద పట్టించుకోకుండా కూర్చున్నాం. మేం కూర్చోగానే రాజభటుడు లాంటి యూనిఫామ్ను వేసుకుని ఉన్న ఒక కుర్రవాడు 2 మంచినీళ్ల బాటిల్స్ ముందుంచి చెరో 4 కార్డులు చేతిలో పెట్టాడు. భోజనాలన్నీ అక్కడున్నాయి మేడం, కానీ మీరు వెళ్ళవలసిన అవసరమేం లేదు. ఈ మెనూ కార్డులు చూసి చెప్తే నేను సర్వ్ చేస్తాను అని చాలా వినయంగా చెప్పాడు. మొదటి కార్డు పానీయాలు, రెండవది పలహారాలు, మూడవది ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర భారతదేశపు మరియు చైనా, అమెరికా, ఇటలీ, థాయిలాండ్ వగైరా దేశాల ప్రశస్తమైన ఆహార పదార్థాల వివరాలు, 4వ దాంట్లో రకరకాల మిఠాయిలు, హల్వాలు, ఐస్ క్రీంలు, కేకులు వగైరా. మేమేమన్నా ఘటోద్గచుని వారసులమా? చూసి ఆనందించినా కడుపున పుచ్చిపడేట్టున్నాం. నేనోసారి ఏదో పెళ్ళికెళ్ళినప్పుడు బఫే టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలు చూసి అబ్బా ఇన్ని పెడితే ఎలా తినగలం అని విసుక్కున్నాను. అన్నీ తినమని కాదు, వాటిల్లో నీకు నచ్చినవి, తినగలిగినవి తినమని అర్థం అని మా ఆయన వివరించారు. ముందు రాజన్ గారు ఏదో వైను, నేను పైనాపిల్ జ్యూసు, దాంతోపాటు స్ప్రింగ్ రోల్సు, పన్నీర్ పకోడా తెప్పించుకున్నాం. అలా 1 గంట సేపు రకరకాలు రుచి చూస్తూ ఉండగానే జనం సందడి మొదలయ్యింది. వధూవరులు వేదిక మీద కనిపించగానే ఒక్కొక్కళ్లే వెళ్ళి వారిని అభినందించొచ్చి మళ్ళీ కూర్చుంటున్నారు. మేం మళ్ళీ ఇంత దూరం నడవడం ఎందుకు, ఏకంగా వెళ్ళేటప్పుడే కలుద్దాంలే అని బద్ధకించి లేవలేదు. ఆ వడ్డించే కుర్రాడు 10 నిమిషాలకోసారి మా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. వాడు చిన్నపుచ్చుకోకుండా మేము ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాం. సరే, భోజనం అయితే అయ్యింది, కానీ ఐస్ క్రీం కార్డు కేసి చూడాలన్నా చేత కావటం లేదు. సరే, ఎలాగో అలా లేచి వధూవరులను కలిసి వద్దాం, కష్టమైనా తప్పదు అనుకుని లేచాం. 4 అడుగులు వేసి వేదిక వైపుకు చూస్తే మా ఇంటి దగ్గర శుక్రవారం రేషన్ షాప్ క్యూ గుర్తొచ్చింది. అక్కడ నిలబడ్డ జనాల వరస తాలూకు తోక ఎక్కడుందో తెలియలేదు. అమ్మో, అందులో ఇరుక్కుంటే 1 గంట సేపు నిలబడాలి.
కాస్త రష్ తగ్గాక వెడదాంలేండి అని మా సీట్లో మేం కూర్చుని ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చాం. అరగంట సేపట్లో అది తినడం కూడా అయ్యింది. ఇంకా ఫర్దర్గా ఏదన్నా తినడం మా వల్ల కాదు. మళ్ళీ క్యూ కేసు చూస్తే ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ అవ్వడానికి కంగారు పడే పెద్ద మనుషుల క్యూ గుర్తొచ్చింది. ఈసారి చిరంజీవితో మొదలుపెట్టి అందరూ నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు, గాయనీ గాయకులు, బుల్లితెర కళాకారులు, ఇంకా ఎవరెవరో. అదే క్యూలో చంద్రబాబు నాయుడు గారు, వారి వందిమాగధగణాలు, అనుచరులు కనబడ్డారు. అధికారంలో లేకపోతే ఎంతటి వాడైనా క్యూలో నిలబడక తప్పదు. ఆయన కన్నా ముందు ఢిల్లీ నుంచి వచ్చిన కొద్ది మంత్రులు, ఎంపీలు, వాళ్లకు తోడుగా కొందరు పాత్రికేయ బంధువులు కనిపించారు. ఈలోగా ఒక 25 మంది అధికార గణాలు, కార్యకర్తలు జయఘోషలు చేస్తూ ఉండగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగా రాజశేఖర్ రెడ్డి గారు, వారి అమ్మాయి వచ్చి క్యూ పట్టించుకోకుండా తిన్నగా డయాస్ ఎక్కి ఫోటోలు తీయించుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఆలస్యం చేసిన కొద్దీ వచ్చేవాళ్ల హోదా పెరుగుతోంది. దాంతో తిరుపతి దేవుడి ముందులాగా క్యూ కదలట్లేదు. క్యూలో నిలబడ్డ వాళ్లకి మోక్షం లభించట్లేదు. ఏమో ఎవరు చూడొచ్చారు, సోనియా గాంధీ వచ్చినా రావచ్చు. అప్పుడు అందరినీ బయటికి పంపిస్తే ఏమిటి దారి? ఇప్పటి వరకు మనకి తెలుసున్న మొహాలే కాని మనం తెలుసున్న ఒక్క మొహం కూడా తారసపడలేదు. ఆ వడ్డించే కుర్రాడు తప్ప. మన స్టేటస్ ఏమిటో బాగా అర్థమైపోయింది కదా. ఇంక ఇద్దరం కూలబడి సమాలోచన చేయడం మొదలెట్టాం. మనిద్దరం ఇప్పుడు గంటసేపు క్యూలో రకరకాల విఐపీల మధ్య గంటసేపు నిలబడి ఆ డయాస్ మీదకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం అవసరమా? ఈ పరిస్థితుల్లో నేను గంటసేపు నిలబడగలనా? వాళ్ళు పెడతామన్నవన్నీ మళ్ళీ అడిగి తెప్పించుకుని తిన్నాం కదా. అంటే వాళ్ళని ఆశీర్వదించినట్టే కదా. ఎటూ మనం టోకెన్ తీసుకుని పంపిన బహుమతి సాక్ష్యం ఉంది కదా. అయినా మేం స్టేజ్ ఎక్కామో లేదో ఎవరికి తెలుస్తుంది? వీడియోలో పడకపోయినా మేం తింటున్నంతసేపు ఎవడో ఒకడొచ్చి ఫోటోలు తీస్తూనే ఉన్నాడు కదా. ధైర్యం తెచ్చుకుని అటూ ఇటూ చూసి బయలుదేరాం. దూరం నుంచే వధూవరులను చూసి మనసారా అక్షింతలు వేసి బయటపడ్డాం. అదృష్టవశాత్తు తిరిగొచ్చేటప్పుడు ఎవ్వరూ చెక్ చేయలేదు. గేటు దగ్గరున్న మైక్లో అనౌన్స్ చేసిన 5 నిమిషాల్లో మా డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు. కారు బయలుదేరి కాస్త ఊళ్ళో పడ్డాక, నీకు ఆలస్యం అయిపోయింది, అక్కడేమీ హోటళ్లు కూడా లేవు, నేను డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను అన్నాను డ్రైవర్తో. పర్వాలేదమ్మా, అక్కడ పార్కింగ్ లాట్లో డ్రైవర్లకి భోజనాలు పెట్టారు, చాలా బాగా పెట్టారు అని డ్రైవర్ సంతృప్తిని ప్రకటించాడు. పెళ్లి తాలూకు వాళ్ళొచ్చి మీకు 2 ప్యాకెట్లు ఇచ్చారమ్మా అని నా చేతికిచ్చాడు. ఒక దాని మీద శ్రీ రాజన్, ఇంకో దానిమీద శ్రీమతి సుశీల అని రాసున్నాయి. నాకు చెయ్యి ఊరుకోదుగా. వెంటనే విప్పి చూశాను. మేం కష్టపడి వచ్చినందుకు ధన్యవాదాలతో ఒక ఉత్తరం, వెండితో చేసిన చిన్న సీతారాముల విగ్రహమూ కనపడ్డాయి. హబ్బా, ఎంత సంతోషం వేసిందో. భోజనాలు ఒక ఎత్తు, ఆ బహుమతి ఒక ఎత్తు అనుకున్నాను. కారులో కాసేపు కళ్ళు మూసుకుని పడుకున్నాక అడిగాను, రాజన్, నీకు భరద్వాజ విందు తెలుసా అని. ఆయనెప్పుడు విందిచ్చాడు అని అడుగుతూ నిద్దట్లోనే ఆలోచనలో పడ్డాడు. ఇచ్చాళ్లే. వనవాసానికి వెళ్ళిపోయిన రాముణ్ణి వెతుకుతూ రాజపరివారంతోనూ అపార సేనావాహినితోనూ బయలుదేరిన భరతుడికి దారిలో ఒక పూట భరద్వాజుడు ఆతిథ్యం ఇచ్చాడు. దాన్ని ఎంత గొప్పగా వాల్మీకి మహర్షి వర్ణిస్తారో. అడవుల్లో తపస్సు చేసుకునే ఋషికి ఇన్ని విధాలైన భోగాలుంటాయని తెలుసా అని ఆశ్చర్యం వేస్తుంది. అనేక జాతులకి చెందిన అప్సరసలు సైనికులకి సేవలు చేశారు. ఆ అందగత్తెలు సైనికులకి నలుగులు పెట్టి స్నానాలు చేయించి రకరకాల అలంకారాలు చేసి మధువు తాగించారు. అనేక ఫలరసాలు మధువులతో నదులు ప్రవహించాయి. తుంబుర నారదుల వంటి గాయకులు సంగీతాన్ని ఆలపించారు. అనేక పుష్ప ఫలవృక్షాలు నెమ్మదిగా ఊగుతూ వారి అలసటను పోగొట్టాయి. ఒకటేమిటి, వాయువు మందంగా గాలులు వీస్తే వరుణుడు పుష్పవర్షం కురిపించాడు. చంద్రుడు రకరకాల భోజనాలు సమకూర్చాడు. లతలే అప్సరసలుగాను, అప్సరసలే లతలుగాను నర్తించారు. ఆ సైన్యంతో వచ్చిన ఏనుగులకి గుర్రాలకి కూడా మంచి ఆహారాన్ని పెట్టి ఆదరించారు. ఆ మర్యాదలు తట్టుకోలేక సైనికులు స్వర్గమంటే ఇదే ఇదే అని ప్రకటించారు అని అందంగా వివరించారు. చూశారా, రామాయణ కాలంలోనే కారడవిలో కూర్చుని ఒక తపస్వి ఎలాంటి విందిచ్చాడో
అన్నాను. అయ్యో, మన ఫ్రెండ్కి ఇవన్నీ తెలిసినట్టు లేదు. తెలిస్తే మరికొన్ని ఏర్పాట్లు చేసుండేవాడు, ఇంకా బాగుండేది అంటూ మళ్ళీ నిద్దట్లోకి జారుకున్నాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 12వ కథ వివాహ భోజనంబు విన్నారు. రేపటి వసంతవల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి మనసున మల్లెల మాలలూగెనే 13వ కథ వింటారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.